శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 9 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కపెట్టి వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్తు, వర్ధమానం, శుభయోగం, అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. మకర రాశి వారి జాతకం నూతన సంవత్సరం ఎలా ఉందో ఈ 15 రోజులు. మకర రాశి జాతకంలో చూడాలంటే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతకానికి. మకర రాశికి అధిపతి మాత్రం శనీశ్వరుడు అండి. శనీశ్వరుడు గ్రహం. కానీ శుక్రగ్రహం పడ్డది. శుక్రగ్రహానికి శనిగ్రహానికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి చాలా వరకు వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎల్నాటి శని ప్రభావం పంచాంగం శాస్త్ర ప్రకారం ఉన్నా కూడా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చాలా వరకు శుభయోగం ఉంది కాబట్టి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఎన్ని చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వచ్చినా సరే మాత్రం తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. మొండి పట్టుదల చాలా ఉంటుంది వీరి పేరు మీద. అలాగే ఆలోచన శక్తి కూడా చాలా ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సమాజంలో జరిగే విషయాలు అన్నింటిలో మాత్రం వీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వాల్వ్ అయ్యి కూడా గెలుస్తారు. అదే కుటుంబ పరంగా కూడా మాత్రం ఎన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చినా సరే మాత్రం ఒంటి చేత్తో లాక్కొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. శని ముందలన పని ముందలంటే శని ముందలనంటే వీరికి అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుందండి. మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు వీరి జాతక బలం సాగే అవకాశం ఉంటుందండి. అలాగే మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మకరం అంటే మొసరి అండి. నీటిలోని ఉన్నంత బలం మకరంకి ఉన్నంత బలం ఏనుగు కూడా ఉండదు, ఎవరికి ఉండదు. స్థానబలం ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి. ఒక్కో టైం వీరికి వచ్చిందనుకో మాత్రం కాలం కలిసి వచ్చిందనుకో మాత్రం 1,00,000 మంది కూడా వినరు. అసలు జాతకం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే శ్రావణ నక్షత్రం జాతక వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వారి జాతక బలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో ఆదిత్య హృదయం పఠించాలండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ ఉదయం లేనాలి సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అనే వాక్యం తప్పకుండా నోటి వెంట ఉండాలి, మంచిది. 3వది ధనిష్ఠ నక్షత్రం వారి జాతకం చూడాలంటే కుజమహారదశ రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. రక్తశుద్ధి ఉంటుంది. కానీ కుజవారం అంటే మంగళవారం నియమం పాటించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే సోదరును ఆదరించటం, సోదరులతో వివాదాలు ఉంటే అవి రాజీ చేసుకోవటం, స్నేహితులతో అలాగే సోదరి మణులతో విరోధాలు ఉంటాయి రాజీ చేసుకోవడం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది. కానీ రుణ చిక్కులున్నా, ధన చిక్కులున్నా, అలాగే భూమి చిక్కులున్నా, లేదా చాలా వరకు లేనిపోయిన తగాదలున్నా,
ఎడతెగని తగాదాలు ఉంటే వీరు రాజీ చేసుకుంటే మాత్రం చాలా వరకు ధనిష్ట నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ గవ్వలు. రాహు మార్గదర్శ గవ్వలు అంటే రాహుకి శనికి మిత్రత్వమే ఉంటుంది కానీ శని మాత్రం శత్రుత్వం ఉండదండి. ముఖ్యంగా రాహు మార్గదర్శ గవ్వలు అంటే వీరి జాతక బలానికి మాత్రం కళాయోగ బలం ఉంటుంది వీరి జాతకానికి. కానీ మాత్రం రాహు మార్గదర్శ నీచ స్థానంలో ఉంటే మాత్రం ఆరోగ్యపరమైన చిక్కులు ఉంటాయండి. లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేయడం ఉంటుంది. అయిన వారు దూరం కావటం ఉంటుంది. ధనం దగ్గరకు వచ్చి దూరం కావటం ఉంటుంది. అలాగే చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం నిలకడ ఉండదు. కానీ మాత్రం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కానీ మాత్రం రాహు మార్గదర్శ మంచిగా ఉంటే మాత్రం పెద్దల సహకారం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది. వారి జ్యోతిష్యం మాట చలామణి అవుతుంది. వారు దొంగల్లో పోయినా, దొరలో పోయినా, మంచిలో పోయినా, చెడులో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలో గెలవటమే కాదు, నలుగురిని గెలిపించే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా ఎరగదన్నట్టు ఇంట్లో చాలా చిక్కులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు జాగ్రత్త పాటించాలి, చాలా నిదానం పాటించాలి. చాలా శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మిశ్రమ ఫలితాలు 50% చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. 50% పని ఒత్తిడి అధికం ఉంటుంది. నమ్మిన వారి వలన ఇబ్బంది ఉంటుంది. పై అధికారులతో ఇబ్బంది ఉంటుంది. పనిచేసే వారితో మాత్రం కొలీగ్స్తో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో పురుషులకు, పురుషులతో స్త్రీలకు ఇబ్బందులు తప్పవారి జాతక బలంలా. ముఖ్యంగా చేతి వృత్తి పనిదారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కార్మిక రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతక బలంలో. ఒకటి శుక్రమహారదశ గవ్వలు, రెండవది రాహుమహారదశ గవ్వలు. కానీ మాత్రం మూడవసారి గవ్వలేసి చూద్దామంటే మకర రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో. మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారాశి గవ్వలు పడ్డాయి వారి జాతక బలంలా. చాలా వరకు శుభప్రదమైన గవ్వలండి వారి జాతక బలంలా. బుధ మహారదశ అని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఎంత నష్టం వచ్చినా కానీ లాస్ట్కి తట్టుకునే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రం చాలా 1కి 4 సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకటి మాత్రం భూమి వ్యాపారంలో కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో భూమిని నమ్మిన వారు, తల్లిని నమ్మిన వారు, భూమాత నమ్మిన వారు, కన్న తల్లి నమ్మిన వారు ఎవరు చెడిపోలేదంటే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో. ఇతర వ్యాపారాల్లో మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వేరే వాళ్ళు ఇతరులు లేనిపోయిన నష్టం చేయాలనుకుంటారు. కానీ మాత్రం భగవంతుడు మాత్రం కాపాడే అవకాశం ఉంటుంది. వారి అదృష్టం కాపాడే అవకాశం ఉంటుంది. ఎల్లాంటి ప్రభావం ఉన్న వీరి పేరు మీద మాత్రం గ్రహానుకాలం పుట్టిన ఘడియ మంచిగా ఉంటే మాత్రం తిరుగు ఉండదు. కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభయోగం కలిసి వస్తుంది. మొత్తం గవ్వలు 15 గవ్వలు పడ్డాయండి. 1+5 అంటే 6. ముఖ్యంగా కళారంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగం అంటే ప్రతి ఒక్కరిలో కళ దాగి ఉంటుందండి. కళాకారులు ఉంటారండి. వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, షేర్ మార్కెట్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చేసుకున్న భార్య నుంచి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే సంతానం నుంచి కూడా కలిసి వచ్చిన యోగం ఉంటుంది. కానీ గుడ్డొచ్చిన వేళ, బిడ్డ కలిగిన వేళ చాలా లక్ష్మీప్రదం అంటారు. కొందరికి సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయి ఉన్నా, అబ్బాయి ఉన్నా. గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. ఆ సంతానం నుంచి వారి వంశం మాత్రం నిలదొక్కునే అవకాశం ఉన్నది. దృష్టి దోషం చాలా వరకు ఉంటుంది. ఆ దృష్టి దోషం పోవాలంటే మాత్రం నరనారాయణకు పూజ చేయాలి. ముఖ్యంగా గత కొన్ని వారాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం వీరి జాతకం పడ్డాయి మాత్రం 15 గవ్వలు పడ్డాయి. శుభప్రద గవ్వలు పడ్డాయి. ఒకటి రవి మహారదశ, ఒకటి బుధ మహారదశ గవ్వలు కాబట్టి 1వ సంఖ్య సూర్య మహారదశ, 5వ సంఖ్య బుధ మహారదశ, 15 గవ్వలు పడ్డాయి కాబట్టి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరు నరనారాయణకి తప్పకుండా పూజ చేయాలి. దశావతారులు ఎవరికైనా, రాముడైనా, కృష్ణుడైనా, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ దశావతారంలో ఆ దేవుళ్ళు ఎవరికి వీరు పూజ చేసినా, సుదర్శన యాగం చేసినా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. రాజకీయ నాయకులు కావచ్చు, పై అధికారులు ఉండేవారు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కావచ్చు, తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గత కొన్ని వారాలకు పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మిత్రత్వంలో కూడా సహకారం ఉంటుంది. అలాగే స్థలం అమ్మటంలో కానీ, కొనటంలో కానీ, తీసుకోవడంలో కానీ, రిపేర్ చేయటంలో కానీ, అలాగే వాస్తు ప్రకారం మార్చుకోవడంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలో వెండి బంగార విషయంలో కలిసి రాదండి. భూమి విషయంలో కలిసి వస్తుంది. వాహన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే కోర్టు కేసులు తగాదులు ఉన్న వారికి మాత్రం తప్పకుండా మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. భార్యాభర్తలతో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇటువంటి దరిద్ర బాధలు, ఆరోగ్య బాధలు, సంతాన అరిష్టాలు అన్నీ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం శనీశ్వరునికి మాత్రం పూజ చేయాలి. ఆంజనేయ స్వామి ధ్యానం చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.